కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జరిగినటువంటి తల్లి హత్య కేసులో ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. అనేక అంశాలు దీంట్లో బయటకు రావడంతో ఇప్పుడు ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరి గుండె కూడా పగిలిపోతుంది. ఎందుకంటే కన్న కొడుకే కసాయిలా మారి తల్లి గొంతు కోసి చంపడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ అంశం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. కన్న తల్లిని అతి కిరాతకంగా చంపిన ఘటనలో మృతురాలు లక్ష్మీదేవి భర్త విజయ్ భాస్కర్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎంతో దయనీయంగా మారింది. ఎందుకంటే ఆయన ఆ తల్లిని అక్కడే చంపుతున్న సందర్భంలో అదే ఇంట్లో ఉన్నాడు. తండ్రి బెడ్రూమ్లో అదే ఇంట్లో ఉన్నా కూడా నిస్సత్తువతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. కన్న కొడుకు ఇంత దారుణానికి పాల్పడతాడని ఏమాత్రం ఊహించని ఆ తండ్రి నిస్సత్తువతో అదే బెడ్రూమ్లో గడియ బయట పెట్టున్నటువంటి ఆ బెడ్రూమ్లో కూర్చొని ఒంటరిగా విలపించినటువంటి దృశ్యాలు అక్కడ ఏర్పడ్డాయి. కన్న కొడుకు ఇంత దారుణానికి ఒడిగడతాడని అస్సలు ఊహించలేదు ఆ తండ్రి. ఆ తర్వాత జరిగిన పరిణామంతో పోలీసులు వచ్చిన తర్వాత తలుపు తీసి బెడ్రూమ్లో ఉన్నటువంటి తండ్రి తలుపు తీసి ఆ తండ్రి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది తన భార్య ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. అప్పటికే తన కొడుకు తన భార్యని ఎంత దుర్మార్గంగా కిరాతకంగా హత్య చేశాడనేది చూసి దాన్ని ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయాడు. తన గుండె బద్దలైపోయింది. తన భార్య ఇక లేదనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కాసేపటి వరకు ఆయనకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. తను ఇంట్లోనే ఉన్నాడు, తన భార్య ఇంట్లోనే ఉంది, తన కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. కానీ తన భార్యను చంపుతుంటే, కన్న కొడుకే తల్లిని చంపుతుంటే ఏమీ చేయలేనటువంటి దుస్థితిలో తాను అదే ఇంట్లో ఒక బెడ్రూమ్లో ఉన్నటువంటి సందర్భాన్ని అతను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు అక్కడున్న వారినందరినీ కూడా పూర్తిగా కన్నీటి పర్యాంతం చేస్తున్నాయి. బయటకు వచ్చి చెప్తున్నాడు, నేను అసలు ఊహించలేదు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడని. మెంటల్గా చేసేటువంటి నా కొడుకు ఇంత దారుణానికి ఒడికడతాడని చెప్పేసి అనుకోలేదు అంటూ కూడా చెప్తున్నారు. తాను బాత్రూంలో స్నానం చేస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా కిచెన్లో వంట చేస్తున్నటువంటి తన తల్లిని హత్య చేయడానికి ప్లాన్ వేసినటువంటి ఈ యశ్వంత్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ తండ్రి తాను స్నానం చేస్తున్న సందర్భాన్ని చూసి బెడ్రూమ్కి ఆ తలుపుకి గడియ పెట్టి అక్కడ కిచెన్లో ఉన్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి కూరగాయల కత్తితో అత్యంత దారుణంగా హేయంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఆ యశ్వంత్ చేసినటువంటి పరిణామం అక్కడ ఇప్పుడు అందరిని కూడా షాక్కి గురి చేస్తుంది. హత్య చేసి మెడకోసి ఆ తర్వాత తన తల్లి లక్ష్మిని అక్కడి నుంచి అక్కడ హాల్లోకి తీసుకువచ్చి అక్కడ పడేసి టీవీ చూస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ వెకిలి చేష్టలతో నవ్వుతూ అక్కడ కూర్చున్నటువంటి దృశ్యాలు, అక్కడే బెడ్రూమ్లో ఉన్నటువంటి తన తండ్రి హృదయాన్ని తాకి అక్కడ విలపిస్తూ కూర్చున్నటువంటి సందర్భం ఇప్పటికీ తన కళ్ళ ముందే కదులుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తన తండ్రి. ఒకసారి ఆ తండ్రి మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఏం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయతగా ఉన్నటువంటి తన తండ్రి బయటకు వచ్చి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వచ్చినాడు నేను స్నానం చేస్తాను, వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళదేమో వాళ్ళమ్మతో మాట్లాడాడేమో ఏమైందో లోపల బొడ్డలు తొడుకుంటుంటే గడేసినాడు. నువ్వు గుడ్డలు తొడుకో, నేను వాకిలేసినాడు. గుడ్డలు తొడుకోండు నేను తీసా అని వాకిలేసి అవి మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రెండు చెప్పుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని అంతా మెంటల్ ఉన్నది. వచ్చిన వస్తానే మళ్ళీ తొక్కుంటే మళ్ళీ దుబ్బి మళ్ళీ వాకిలేసి అది చంపేసిన తర్వాత తన తండ్రికి బెడ్రూమ్లో ఉన్నటువంటి తన తండ్రికి బట్టలు వేసుకో, నేను చంపేసిన పోలీసులు వస్తున్నారు, కాసేపట్లో వచ్చి తీసుకువెళ్తారు అని చెప్పేసి తన తండ్రికే నేరుగా చెప్పినటువంటి సందర్భం అక్కడ గుర్తు చేసుకుంటున్నాడు తన తండ్రి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండిపోయాడు. ఒకవైపు కన్న కొడుకు, మరొక వైపు కట్టుకున్న భార్య. అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియనటువంటి నిస్సహాయతకు లోనైపోయాడు ఆ తండ్రి. ఇన్నేళ్ల పాటు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు, ఒక్కగానొక్క కొడుకు రేపొద్దున మాకు తల్లిదండ్రులకి బాసటగా నిలుస్తాడు, మమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తాడు, మా పేరుని నిలబెడతాడు అని చెప్పేసి అనుకున్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఈరోజు భారీ గుణపాఠం చెప్పాడు. ఊహించినటువంటి దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఆ తల్లి అయితే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పుతూ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా చేసినటువంటి ఆ ఉపాధ్యాయుల తల్లినే ఈరోజు అత్యంత దారుణంగా హతమార్చాడు ఈ దుర్మార్గుడు. అక్కడ తండ్రి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కంప్లీట్గా తనని లాక్ చేసేశాడు, తండ్రిని లాక్ చేసేశాడు, తనను బందీగా మార్చేశాడు. ఆ తర్వాత తల్లిని హత్య చేసి ఒక దుర్మార్గుడిలాగా అక్కడ కూర్చొని టీవీ చూస్తూ
తన డెడ్ బాడీని బయటికి పడేసి అక్కడ స్థానికులందరూ గుమికూడి పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చేంత వరకు అదే ఇంట్లో కూర్చొని తనకు వెకిలి చేష్టలతోటి వెకిలి నవ్వులతోటి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ హెడ్ ఫోన్స్తో పాటలు వింటూ కూర్చున్నాడంటే ఆ వ్యక్తి యశ్వంత్ మానసిక స్థితి ఏ రకంగా ఉంది, ఎంత సైకోగా బిహేవ్ చేశాడు, అతని మెంటాలిటీ ఎంత దారుణంగా ఉందనే దానికి ఒక మచ్చు తునక ఇది. అందుకే ఈ వార్త ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. కన్న తల్లిని ఇంత అత్యంత దారుణంగా హతమార్చడం అనేది గతంలో ఎప్పుడు కూడా చూడలేదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంత దారుణంగా బీటెక్ చదువుకున్నటువంటి విద్యార్థి, ఎడ్యుకేటెడ్ అయినటువంటి విద్యార్థి, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి తల్లిని ఇంత దారుణంగా హత్య చేయడం అనేది ఎప్పుడు కూడా గతంలో చూడలేదంటూ కూడా అక్కడున్న స్థానికులు కూడా కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ఇంత దారుణానికి ఒడిగడతాడని మేము ఊహించలేదంటూ కూడా అక్కడున్న వారందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. కొడుకు ఇంత దారుణం కూడా చేస్తాడా అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తండ్రి పరిస్థితి అయితే ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అటు భార్యను కోల్పోయాడు, ఇటు కొడుకు ఇంత సైకోగా మారుతాడని ఊహించలేకపోయాడు. కొడుకు జైలుకు వెళ్తున్నాడు, భార్య ఇప్పటికే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఒంటరైపోయినటువంటి ఆ భర్త పరిస్థితి ఇప్పుడు తనకు తాను ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అతను ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒంటరిగా విలపిస్తున్నటువంటి ఆ తండ్రి బాధను ఎవరు తీర్చాలి, ఆ తండ్రికి ఎవరు బాసటగా ఉండాలి, ఆ తండ్రి పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ సభ్యులు ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం కూడా ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. స్థానికులు కూడా ఇప్పుడు అయ్యో అతని పరిస్థితి ఏంటా అని కూడా చర్చించుకుంటున్నారు. ఆ తండ్రి పరిస్థితి ఏంటి, కుమారుడు ఇలా చేశాడు, భార్య ఇక్కడ ఈ లోకంలో లేకుండా పోయింది, ఇక అతని పరిస్థితి ఏంటి, ఒంటరిగా మారిపోయినటువంటి అతని పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కూడా తండ్రి ఇంట్లో ఉండగానే తన తల్లిని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఆ యశ్వంత్కు మాత్రం కఠిన శిక్ష విధించాలంటూ కూడా అక్కడున్న స్థానికులందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నారు.